మరోవైపు ప్రభుత్వ పథకాలకు నిధుల పంపిణీ విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన అప్పీలపై హైకోర్టు వేసవి సెలవుల తర్వాతకి వాయిదా వేసింది. నిధుల పంపిణీకి నిరభ్యంతర పత్రం కోరుతూ ప్రభుత్వం సమర్పించిన వినతిపై ఎన్నికల సంఘం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు అని గుర్తు చేసింది. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు పథకాల నిధులను జమ చేయవద్దని సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు అని తెలిపింది. ఇక మే 11 సాయంత్రం 5 గంటల నుంచి ఫైనాన్స్ పీరియడ్ ప్రారంభమవుతుంది అని గుర్తు చేసింది. ఇప్పటికే కోర్టు సమయం ముగిసింది అని అప్పీళ్లపై విచారణ జరిపి తాము ప్రభుత్వానికి అనుకూలమైన నిర్ణయం వెల్లడించినప్పటికీ దాని అమలుకు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అవరోధంగా మారుతుంది అని పేర్కొంది. ఇక ఈ నేపథ్యంలో విచారణ జరిపి ప్రయోజనం లేదు అని వ్యాజ్యాలపై విచారణను వేసవి సెలవుల తర్వాతకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం వైఖరిని ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో నిధుల పంపిణీకి ఎన్ఓసీ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వినతిపై తిరిగి వివరణ ఎలా కోరతారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. పోలింగ్ తేదీ ముగిసిన తర్వాతే పథకాల నిధులను పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం ఈ నెల 3న ఇచ్చిన ఉత్తర్వుల అమలును ఈ నెల 10 వరకు తాత్కాలికంగా పక్కన పెట్టారని గుర్తు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులు అమలు చేసేందుకు వీలుగా ఎన్ఓసీ ఎందుకు ఇవ్వలేదని నిలదీసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే అప్పీల్ దాఖలు చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పీల్ వేయకుండా ఉత్తర్వులు అమలు పరచకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ఎన్నికల సంఘం భిన్న వైఖరి ఆందోళన కలిగిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎలాంటి వివరణలు కోరకుండా ఈ నెల 13 తర్వాత అయినా పథకాల నిధుల పంపిణీకి అనుమతిస్తారా లేదా అని ప్రశ్నించింది. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత రోజు నుంచి రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు చేయూత, విద్యా దీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల అమలును ఈ నెల 10 వరకు తాత్కాలికంగా పక్కన పెడుతున్నాము అని పేర్కొంది. అయితే ఈ ఉత్తర్వులు ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష రాజకీయ పార్టీల సమాన అవకాశాలు దెబ్బతీసి అధికార వైసీపీకి మేలు చేసేవిలా ఉన్నాయి అని పేర్కొంటూ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఇక అప్పీల్దారుల తరపున సీనియర్ న్యాయవాదులు నాదకర్ణి, మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు అసాధారణంగా ఉన్నాయి. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు పథకాల నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయవద్దని ఆదేశిస్తూనే ఎన్నికల సంఘం ఉత్తర్వుల అమలును ఈ నెల 10 వరకు తాత్కాలికంగా నిలుపుదల చేయడం సరికాదు. కొత్త పథకాలకే కాకుండా అమల్లో ఉన్న పథకాలకు కూడా ఎన్నికల నియమావళి వర్తిస్తుంది. కోడ్ నిబంధనల ప్రకారం నిధుల పంపిణీకి ఈసీ నుంచి ప్రభుత్వాలు అనుమతి తీసుకోవాల్సిందే. తాజా ఎన్నికల్లో ఈసీఐ తన మార్గదర్శకాలను మరింత కఠినతరం చేసింది. పోలింగ్ తేదీకి 2 రోజుల ముందు 14,000 కోట్ల భారీ మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తే అధికార పార్టీకి లబ్ధి చేకూరుతుంది. అమల్లో ఉన్న పథకాలే అయినప్పటికీ పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ లబ్దిదారులకు నిధులు పంపిణీ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పుంది అని తెలిపారు. ఇక ఆ వివరాలను కోర్టు ముందుంచారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. నిధుల విడుదలకు ఈసీ నుంచి ఎన్ఓసీ కోరారు. ఇది ఇవ్వకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఎన్నికల సంఘం వివరణ కోరింది. అన్ని వివరాలతో సీఎస్ వివరణ సమర్పించారు. ఎన్ఓసీ ఇవ్వకపోవడంతో లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయలేదు. సింగిల్ జడ్జి ఉత్తర్వులు అమలు చేయకుండా ఈసీ ఉల్లంఘించింది. 2019 ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నప్పటికీ పసుపు కుంకుమ పథకం కింద పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చేందుకు హైకోర్టు అనుమతించింది. అప్పటికి అమల్లో ఉన్న పథకం అని చెబుతూ ఎన్నికల సంఘం సైతం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఎన్నికల సంఘం నిర్ణయాలపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది అని అప్పీలుపై విచారణను మూసివేయవద్దు అని కోరారు. ఇక కాగా ఈసీ తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఈ నెల 9న ఇచ్చిన ఉత్తర్వుల అమలును ఈ నెల 10 వరకు పక్కన పెడుతున్నట్లు సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిధులు పంపిణీ చేయవచ్చు అని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనలేదు. ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడానికి సింగిల్ జడ్జి ఎలాంటి కారణాలు పేర్కొనలేదు అని అన్నారు.